తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మనం ఇండోర్ ప్లాంట్స్ ఏదైతే సాగు చేసే నర్సరీలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ పుల్ల చిన్న సత్యనారాయణ గారు, ఆయన ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. నమస్కారం అండి. సార్, ఏంటి ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అంటున్నారు. మొక్కలు ఈ ఇండోర్ ప్లాంట్స్ పెంచడం వల్ల చాలా ఆక్సిజన్ వస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ రకమైన వ్యాధులు రావు అని రకరకాలటువంటి చెప్తున్నది. నిజమేనా? అవునండి. ఇప్పుడు మనకే మొక్కలు అనేవి, మొక్కలు అంటేనే ఆక్సిజన్ ఇస్తాయి. మన చుట్టూ ఉన్నటువంటి చెడు గాలిని అవి తీసుకుని మంచి గాలిని ఇచ్చేటువంటి జీవి ఏదైనా ఉందంటే అది మొక్కలు. మనకి ఆ విధంగా చూసుకున్నట్టయితే మొక్కలకి సూర్యరశ్మి చాలా అవసరం. మొక్కలు పెంచడం గురించి ఈ మొక్కలకి సూర్యరశ్మి ఎంత అవసరం ఏంటంటే ఆ మొక్కల పెరుగుదలకి మన ఎనర్జీకి సూర్యరశ్మి ఎంత అవసరం, వాటి పెరుగుదలకు కూడా సూర్యరశ్మి అంత అవసరం. అయినప్పటికీ కూడా సూర్యరశ్మి లేకుండా కూడా కొన్ని మొక్కలు సూర్యరశ్మి ఎక్కువ అయితే డాగ్ వచ్చేసి అలా పాడైపోతున్న వాటిని గ్రహించి ఇండోర్ మొక్కలు ఏదైతే ఉపయోగపడుతో వాటిని మనం పెంచడం జరుగుతుంది. ఈ జామియా కులకస ఉందంటే ఈ మొక్క ఇది జామియా కులకస అండి దీని పేరు. ఎక్కువ ఆక్సిజన్, ఈ ఆకు మంచి మందంగా ఉండడం, ఇది చాలా లైవ్లీ గ్రీన్ గా ఉంటదండి. మామూలుగా ఈ గ్రీన్ వచ్చేటప్పటికి చాలా ఎక్సలెంట్గా మనసు ప్రశాంతంగా ఉండేటువంటిగా ఉంటది. అంత మందంగా ఉండడం వల్ల అందులో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ ఆ రూమ్లో ఉన్నటువంటి చెడుగాల్ని కానీ వాతావరణాన్ని కానీ ప్యూరిఫై చేసి మంచి ఆక్సిజన్ అందించి మనకి దోహదపడతాయి. కాబట్టి ఈ మొక్కలను బాగా పెంచుతున్నారు. ఏసీ ఉన్న రూముల్లో కూడా, ఏసీ రూమ్ లో కూడా పెంచుకోవచ్చు. ఏసీ రూమ్ లో ఉన్నా కూడా చిన్న డాగ్ పడకుండా చాలా మంచి ఆక్సిజన్ ఇచ్చి బాగా పెరుగుతుందండి. పెరుగుదల కూడా బాగుంటుంది. అదేవిధంగా దీనికి నీరు అవసరం లేదు. నీరు ఎంత అవసరం లేదంటే అండి, ప్రతి మొక్కకే రోజు నీరు పోయాలి. కానీ ఇది కంటిన్యూగా 10 రోజుల నుంచి నెల రోజుల వరకు నీరు పోయకపోయినా కూడా దాని కాండంలో ఉన్నటువంటి స్టోరేజ్ని అది వాడుకుంటా, మనం నీరు పోయిన రోజులు ఆ స్టోరేజ్ని తీసుకుంటుంది. మనం నీరు పోసుకుంటే మనం పోసిన నీరుని వాడుకుంటుంది. ఆ విధంగా మనం ఎక్కడికైనా అంటే ఈరోజు ఏదైనా ఒక ఊరు, మన ఇంటిని వదిలి ఊరు వెళ్ళాలంటే కుక్క పిల్లలకు కూడా హాస్టళ్ళు ఉన్నాయి. అంటే ఆ మొక్కలకు హాస్టల్ లేవు. ఎందుకంటే మన మొక్కను పాడు చేయడమో లేదా దీన్ని ఇంకో మొక్కని తయారు చేసుకుని మనని అది మన మొక్కను వేరే విధంగా చేసేస్తారు. మేము నీరు పోసాం కానీ ఉత్తినే చచ్చిపోయిందని అది అంటారు అనే భయంతో ఎవరికి అప్పచెప్పరు మొక్కల్ని. కుక్క పిల్లనైనా బయటకు అప్పచెప్తారు, లేదా మనం పెంచుకుని పిల్లలైనా బయటకు పెంచుతారు. కానీ మొక్కలను బయటకు ఇచ్చి ఇలాంటి అవసరం అయితే జనాలకి రాకుండా ఉండేలాగా దాని గురించి వాటర్ పోయాలని చాలామంది మనం బయటికి వెళ్తూ ఉంటాం కదా, వాటర్ పోయాలేమో అని మొక్కలు పెంచకపోతుంటే ఇందులో మనకి వాటర్ పోయిపోయినా కూడా ఒక 10 రోజులు పోయకపోయినా, ఒక నెల రోజుల వరకు వాటర్ పోయకపోయినా కూడా ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఫస్ట్ రోజు నాడు ఎలా ఉందో లాస్ట్ రోజు నాడు వరకు కూడా అది అంతే నిగారింపుగా ఉంటుంది. మంచి నీటి వనరులు లేనప్పుడు కూడా అది బతుకుతూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఫుల్ ఏసీలో అంటే ఏసీలో ఉండే మొక్కలకి ఎంతో కొంత డాగ్ ఉంటుంది. ఆ డాగ్ కూడా పడకుండా మంచి బాగా ఉండి ఆ రూమ్ అంతటిని కూడా రూమ్ ఫ్రెషనర్స్గా ఉంచుద్ది. అందుకని చెప్పి బెడ్రూమ్లో వాటిల్లో బాగా దీన్ని ఇంట్రెస్ట్గా పెంచుతారండి. ఎంత ఉంటుందండి కాస్ట్? ఇది మనకు 200 రూపాయల నుంచి ఉంది సార్. చిన్న మొక్క అయితే 200 రూపాయల నుంచి ఉంది, 10,000 వరకు కూడా ఉంది. ఆ సైజుని బట్టి. ఆ సైజు అంటే 10,000 రూపాయల మొక్క అంటే ఒక ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు పెడతారండి.
ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చిన్న చిన్న మొక్కలు పెడితే అది ఎక్కువ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి పెద్ద పెద్ద మొక్కల్ని వాళ్ళు పెంచడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అంటే అందరూ కూడా ఎయిర్పోర్ట్ అనేటప్పుడు కొంత కాస్ట్లీ మనుషులు రావడం, వాళ్ళందరి సంరక్షణ గురించి మంచి మంచి మొక్కల్ని పెద్ద పెద్ద మొక్కల్ని వాడతారండి వాళ్ళు. ఇప్పుడు నేను 200 రూపాయలు పెట్టి మీరు చెప్పినట్టుగా ఇటువంటి మొక్క కొనుక్కున్నాను అనుకోండి, అది 10,000 మొక్క వరకు పెరుగుద్ది అంటారా? పెరుగుతుంది, మనం మార్చుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉంటే పెరుగుద్ది. అంటే జనరల్ గా అందరూ అనుకుంటారు ఏంటంటే నర్సరీలో ఉన్నంతసేపు బాగానే ఉంటది, మేము ఇంటికి తీసుకెళ్లి వేసుకునేటప్పటికి అది పనిచేయదు, ఆ మొక్క చనిపోద్ది అంటారు. ఏంటిది? నిజమండి. అంటే నర్సరీ నుంచి తెచ్చాం, మంచి మొక్క తెచ్చాం, వాళ్ళ దగ్గర కన్నా బాగుండేలా చేయాలనే ఒక ఆలోచన. నీరు మేము పోసి దాని మీద కొంత నీరు ఎక్కువ పోతారు. నీరు మొక్కకి నీరు అవసరమైన వరకునే పోయాలి, కానీ అవసరం లేకపోతే ఆ మొక్కకు నీరు అనర్థం చేస్తాయి. అందుకని చెప్పి అది తెలియక, ఓన్లీ వాటర్ మేనేజ్మెంట్ తెలియక పాడు చేస్తారండి మొక్కలను. వాటర్ని సరి చేసుకుంటే మనం దానికి కనీసం మెడిసిన్స్ కూడా మనం కొట్టి పని లేదు. ఇండోర్ మొక్కలకి మెడిసిన్స్ కూడా కొట్టగల, కానీ వాటర్ లెవెల్స్ని మనం ఇది ఎంత అవసరమో అంతే పోయాలి. కానీ మన దగ్గర కొన్ని నీరు తాగాక ఈ మిగిలిన నీరు ఉన్నాయి కదా, ఈ మొక్క పోసేస్తే మొక్క బాగా బతికేస్తా కదా అనుకునే ఆలోచన తప్ప మొక్కకు తక్కువ నీరు పోయాలనే ఆలోచన చాలామందికి తెలియదండి. దానికి ఎంత ఆ వేరు తడిసి వరకునే పోయాలి మనం, అంతేగాని నీరు నిల ఉండిపోయేలా పోయకూడదు. దానివల్ల మొక్కలు పాడైపోతాయండి.